తనపై అక్రమంగా కేసులు పెట్టిన ఇన్స్పెక్టర్ని లక్ష్మి ఇలా అంటుంది. ఇలా నాపై తప్పుడు కేసులు పెట్టే బదులు అడుక్కొని తినొచ్చు కదా అని ఇన్స్పెక్టర్ను అనేసరికి ఇన్స్పెక్టర్ చాలా కోపంగా, ఏంటే నన్నే అంత మాట అంటావా, చెప్తా ఉండు నీ సంగతి అని ఇక లక్ష్మి దగ్గరికి సెల్ ఓపెన్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే నీకింత ధైర్యం ఉంటే నన్ను అడుక్కు తినమంటావా అని లక్ష్మిపై చేసుకుంటుంది. అలా కొట్టేసరికి లక్ష్మి కింద పడిపోతుంది. వెంటనే ఇన్స్పెక్టర్ తన కాలుతో లక్ష్మి పొట్టపై గట్టిగా తన్నబోతూ ఉంటే లక్ష్మి ఇన్స్పెక్టర్ కాలు పట్టుకొని ఆపుతూ ఉంటుంది. ఏంటే నన్నే అడ్డుకుంటావా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే లక్ష్మి ఇక బలంగా ఇన్స్పెక్టర్ను పక్కకు తోసేస్తూ ఉంటుంది. ఇక అలా తోసేసేసరికి ఇన్స్పెక్టర్ షాక్ అయి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. లక్ష్మి కూడా చాలా కోపంగా ఇన్స్పెక్టర్ని చూస్తూ, నేను పోలీసులను కొట్టాను అని నా మీద తప్పుడు కేసులు పెట్టావు కదా, ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను కొడతాను, ఇంకోసారి కేసు పెడతారా అని అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ను లక్ష్మి అడుగుతూ ఉంటే, మీ మీద ఆల్రెడీ కేసు పెట్టారు కదా, ఒకసారి కొట్టినా 2 సార్లు కొట్టినా ఒకే శిక్ష పడుతుంది అని లేడీ కానిస్టేబుల్ చెప్పేసరికి వెంటనే ఇక లక్ష్మి ఇన్స్పెక్టర్పై చేసుకుంటుంది. అలా కొట్టేసరికి ఇన్స్పెక్టర్ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న కర్ర తీసుకొని లక్ష్మి ఇన్స్పెక్టర్ని కొడుతూ ఉంటుంది. ఇంతలో ఇక యమున విహారితో, లక్ష్మిని విడిపించడం నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే వెళ్ళి విడిపిస్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో పద్మాక్షి చప్పట్లు కొడుతూ అక్కడికి వచ్చి, ఒరే పండు టీవీ ఆన్ చేయరా అని అంటూ ఉంటుంది. టీవీ పెట్టేసరికి న్యూస్లో ఇక విహారీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO లక్ష్మి పోలీసులపై చేసుకుంటుంది అని ఇక లక్ష్మి ఇన్స్పెక్టర్ని కొట్టే వీడియో అంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోని చూసేసరికి యమున విహారీ చాలా షాక్ అయిపోతూ ఉంటారు. మరి లక్ష్మిని విహారీ ఎలా విడిపిస్తాడో, ఏం జరుగుతుందో చూద్దాం.